ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట పరలోకముందున్న కన్న తండ్రికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని మాటలను ఆసక్తితో ఆలకిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవుని మహాదయ వలన మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. దేవుని మాటలు వినడానికి మనందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దయచేసి అందరూ తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభించండి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఉన్నతమైన మాటలను మనందరం ఆలకిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకముందున్న కన్న తండ్రి, దేవా తండ్రి అనడానికి కూడా ఎగ్గతి లేని అల్పులమైన మాయోడల మీ అపురూపమైన అమూల్యమైన కృపను ప్రేమను చూపిస్తూ ఇంతకాలము మీ దయలో కాపాడి ఈ చక్కటి సమయాన్ని మాకు ప్రసాదించి ఈ సమయంలో మీ విలువైన మాటలను పరిశీలించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించిన దానిని బట్టి ప్రభు పేరట మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రేమను బట్టి మీరు మా మీద చూపిస్తున్న మీ కృపను బట్టి మేము ఎంతగానో మీకు రుణస్థులం. ఏమిచ్చినా కానీ మీ రుణాన్ని మేము చెల్లించలేం దేవా. ప్రతినిత్యము మీ మనస్సును మా మీద నిలుపుతూ మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని గణపరుచుకుంటున్నాం, మిమ్మల్ని భయంపరుస్తున్నాం. మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీరు అనుగ్రహించిన తండ్రి ఆలోచనను బట్టి మా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే విలువైన విషయాలను మేము నేర్చుకోవాలని సిద్ధపడుతుండగా వింటున్న మా అందరితో మీరే మాట్లాడండి. మీ విలువైన విషయాలతో మా హృదయాన్ని బలపరచండి. కేవలం వినడానికి మాత్రమే పరిమితులు కాకుండా వింటున్న ప్రతి మాటను ఆలోచించి అర్థం చేసుకొని వాటిని అనుసరించి జీవించే భాగ్యమును మీ మాటలు వింటున్న మీ పిల్లలైన మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ మీ ఆత్మ సహాయాన్ని కోరుతూ ఈ ప్రార్థన విన్నపములన్నీ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి సమయంలో ఒక విలువైన విషయాన్ని మనం అందరూ నేర్చుకోవాలండి. ఈరోజు మనం వింటున్న ఈ యొక్క విషయం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి ఆ విషయం లేదా ఏంటి ఆ అంశం అని మీరు అనుకుంటే, సిద్ధబాటును కలిగించే దిద్దుబాటు. మరొకసారి ఈ అంశాన్ని మీకు తెలియజేస్తున్నానండి, చాలా జాగ్రత్తగా వినండి. సిద్ధబాటును కలిగించే దిద్దుబాటు. ఈ అంశాన్ని వినగానే మీ అందరికీ ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ఆ ఆశ్చర్యం అంటే, సిద్ధబాటును కలిగించే దిద్దుబాటు ఏంటి? దేనికి సిద్ధబాటు? ఏంటి ఆ సిద్ధబాటు? సిద్ధబాటును కలిగించే ఆ దిద్దుబాటు ఏంటి అనే విషయాలు మీకు కొద్దిగా ఆలోచనగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. క్రైస్తవ సమాజానికి ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనదండి. మనందరికీ తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. వచ్చిన ఆయన మనుషులందరినీ రక్షించడానికి ఎంతో కష్టపడ్డాడు. మన పాపముల చేత అపరాధముల చేత మనం అందరం చచ్చిన వారంగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చచ్చిపోయిన మనలను బ్రతికించడానికి ఆయన ఎంతో కష్టపడి ఒక చక్కటి మార్గాన మనల్ని నడిపించాలని ఆయన ఎంతో ఆలోచించి ఎన్నో విషయాలను బోధించాడు. ఎన్నో విషయాలు బోధించడమే కాక మనకు పాప విమోచన కలిగించుటకు తన ప్రాణమునే మన కొరకు అర్పణగా అర్పించాడని క్రైస్తవ సమాజానికి తెలుసు. ఈ లోకానికి వచ్చిన ప్రభువు మానవాళ్ళని రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణం పెట్టుట వలన పాపానికి క్షమాపణ దక్కింది. పాప క్షమాపణ కలిగించడానికి వచ్చిన ప్రభువు ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళిపోతున్న కాలంలో ఒక విలువైన విషయాన్ని ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి తెలియపరిచాడు. ఏంటి ఆ విషయము? ఏం తెలియపరిచాడు ప్రభువు అని మనం ఆలోచిస్తే, మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి భక్తుడైన యోహాను గారి రాసిన యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి మీరు చదవండి.
యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం 3వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక విలువైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుతును అంటున్నాడు. లేని యెడల మీతో చెబుతాను అంటున్నాడు. చెబుతాను అంటున్న ప్రభువు ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటున్నాడు. భూమి మీదకు వచ్చిన ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్న ఆయన భూమి మీద ఉంటున్న మనుషులతో అంటున్నాడు, మీకు పరలోకములో స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడో వింటున్నారండి? పరలోకములో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటున్నాడు. స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఎవరికి స్థలం అంటే మనకే. యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడి పాపానికి క్షమాపణ పొందుకొని ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారి అందరైతే ఉంటారో వారందరి కోసమంట ప్రభు అంట పరలోకములో స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాడంట. అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. వెళుతున్న ఆయన ముందుగానే తెలియపరిచాడు, ఇదిగో నేను భూమి మీదకి వచ్చాను, వచ్చిన పని పూర్తి చేసిన నేను మరలా నేను వచ్చిన దేశానికి వెళ్ళిపోతున్నాను. నా తండ్రి దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చాను, ఈ లోకానికి వచ్చిన పని పూర్తి చేసిన నేను మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోతున్నాను. వెళుతున్న నేనేం చేస్తున్నానంటే మీరు కూడా అక్కడ ఉండటానికి స్థలాన్ని సిద్ధపరుస్తాను అంటున్నాడు. మనకు స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పిన ప్రభు మీరు కూడా నాతో ఉండడానికి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్ళాలి కదా. అలా తీసుకుని వెళ్ళటానికి మరలా పరలోకం నుండి మీకోసం వస్తాను అంటున్నాడు. చూడండి, ఆ 3వ విషయాన్ని మీరు ఒకసారి శ్రద్ధగా చదివితే అదే అంటున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల మీరు కూడా నాతో ఉండటానికి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. అలా తీసుకుని వెళ్ళడానికి మరలా నేను వస్తానని చెప్తున్నాడు ప్రభు వస్తాడని చెప్పిన మాటనే మనం అందరము ఏమని అనుకుంటున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 2వ రాకడ అనుకుంటున్నాం. నిజమేనండి, ఆయన మొదటిసారిగా రక్షకునిగా లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. 2వ రాకడలో రాబోతున్న విషయాన్ని తెలియపరుస్తూ ఆయన ముందుగానే చెప్పాడు, ఏంటి అంటే నేను మరలా తిరిగి వస్తాను, మీరు నాతో కూడా ఉండాలి అని. ప్రభువు 2వ రాకడ జరుగుతుందని మనందరికీ తెలుసు. ప్రభువు మనల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడని తెలుసు. మరి ప్రభువు వస్తే ఆయనతో పాటు వెళ్ళేలాగా ఎందరున్నారు ఆలోచిస్తున్నారండి? ప్రభువు 2వ రాకడ జరుగుతుంది, ఖచ్చితం. అది ప్రభువు చెప్పాడు వస్తానని చెప్పిన ప్రభు రాకుండా మానడు, వస్తాడు. వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉండడానికి అర్హతను సంపాదించిన వారు ఎందరున్నారు? ఏమండి, బైబిల్ పట్టుకొని చర్చికి రావడానికి ఏముంది? అందరూ వస్తారు. బైబిల్ పట్టుకొని మీటింగ్స్కి రావడానికి ఏముంది? అందరూ వస్తారు. సరే, పరలోకానికి అందరూ వెళ్ళిపోతారా? బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళిపోతారండి? ఈరోజు ఈ మాటలు వింటున్నా మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. నేను ఇన్ని రోజులు భక్తి చేశాను కదా, ఇన్ని రోజులు నేను దేవుని మాటలు విన్నాను కదా, నేను పరలోకానికి వెళ్ళగలనా అనే ఆలోచన మీరు ఒక్కసారి చేసుకోండి. పరలోకానికి గనక మీరు వెళ్ళకపోతే ఇన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు ప్రార్థించారు? మీరు భక్తిలోనికి వచ్చిన తర్వాత ఎన్ని వాక్యాలు విన్నారు? ఇవన్నిటి వలన మీకు ప్రయోజనం లేదు కదా. ఎందుకంటే మీరు ప్రార్థన చేసినా వాక్యాన్ని వినినా ఇగో మీరు భక్తి అనేది చేస్తున్నారంటే దేనికోసం చేస్తున్నారంటే ఈ లోకంలో ఏదో స్థిరపడిపోతూ ఇక్కడే ఏదో నిలిచిపోవాలనే కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని. మరి మీ యొక్క జీవితాన్ని మీరు పరిశీలించుకుంటే ఒకవేళ పరలోకానికి మీరు వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి ఆలోచిస్తున్నారా? కాబట్టి మన ఈ యొక్క విధానాన్ని పరిశీలిస్తే ప్రభువు చెప్పిన మాటను అందరూ తెలుసుకుంటున్నారు. అందరూ ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారిలో ఎందరూ పరలోకానికి వెళ్తారు? ఈ లోకంలో చాలామంది భక్తులుగా పిలువబడుతున్నారు. మరి ఈ భక్తులందరూ ప్రభువు రాకడకు సిద్ధపాటు కలిగి ఉన్నారా?
ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, ప్రభువు వస్తానని చెప్పాడే కానీ ఎప్పుడు వస్తానని చెప్పాడో ఎవ్వరికీ తెలియదు. ప్రభువు వస్తానని చెప్పాడే కానీ ఇగో ఈ రోజు వస్తాను, ఈ టైం వస్తానని ఒక కాలాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ప్రభువు వచ్చే కాలం మనకు తెలిస్తే అప్పటి వరకు ఒకలాగున్నా ప్రభు వచ్చే టైంకి అంతా సర్ది చేసుకుంటాం. కానీ ప్రభు ఏం చేశాడు? నేను వస్తానన్నాడు కానీ వచ్చే టయాన్ని ఎవరికీ చెప్పలా. ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ప్రభు వచ్చే విషయాన్ని ఎలా తెలియపరుస్తున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుతూ చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుంచి మనం చదువుతూ వెళ్తే అక్కడ చాలా స్పష్టంగా ప్రభువు రాక ఎలా ఉంటుందో చెబుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుంచి మనం చదువుతాం చూడండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు చూస్తుంటే కావున ప్రభువు ఏ దినమున వచ్చునో మీకు తెలియదు అంటున్నాడు. మనకు తెలియదు, ఎందుకంటే ప్రభువు కూడా చెప్పలా. వస్తానని చెప్పిన ప్రభువు ఇదే రోజు వస్తానని కూడా చెప్పలా, వస్తానని అన్నాడు అంతే. వస్తున్న విధానాన్ని చూస్తుంటే ఎవ్వరికి తెలియని విధానంగా వస్తాడు ఆయన. ఆయన రాకను గురించి తెలియజేస్తూ ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. ఏంటి అంటే, దొంగ మనకి చెప్పి రాడు కదా. దొంగ ఎలా అయితే మనము అనుకోనని గడియలలో వస్తాడో, మనం నిద్రపోతున్నప్పుడు వస్తాడో, అలాగే ప్రభువు రాక కూడా మీరెరగని టైంలో వస్తుంది. మీకు తెలియదు ఆ టైం, మీకు తెలియని గడియలలో ఆయన వస్తాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. బైబుల్ చెబుతుందండి. అందుకనే మనం ఈరోజు నేర్చుకుంటున్నాం, మనం ఈరోజు వింటున్నాం. ఏంటి అంటే, సిద్ధబాటును కలిగి ఉన్నామా? ప్రభు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మీరు సిద్ధముగా ఉండండి. మరి మీరు సిద్ధమేనా? ప్రభు మీరు అనుకున్న గడియలో వస్తాడు. ఒకవేళ ప్రభు మీకు టైం చెప్పుంటే ఆ టైంలోకి లోపు మీరు సిద్ధపడిపోతారు. మరి ప్రభు మీకు టైం చెప్పాడంటే ఎక్కడా చెప్పలేదు కదండి. మరి ప్రభువు చెప్పకుండా ఏ టైంలో వస్తాడో ఎవరికి తెలియకుండా ఆయన ఒకవేళ వచ్చేస్తే ఆయనతో పాటు వెళ్ళడానికి మీరు సిద్ధమా? ఆలోచించండి. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నారంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సిద్ధపాటు కలిగిన వారికి పరలోకములో సిద్ధపరచబడుతున్న స్థలాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. సిద్ధపాటు లేకపోతే ఏమైపోతుందో మనందరికీ తెలుసు. సిద్ధపాటు లేకపోతే ప్రభువుతో పాటు వెళ్ళే అవకాశమే ఉండదు. పరలోకానికి కాదు, ప్రభువుతో పాటు పరలోకానికి వెళ్ళే అవకాశం మనకు దక్కదు. కాబట్టి ఈరోజు మనం ఏమంటున్నామంటే సిద్ధపాటును కలిగి ఉండండి అని బైబిల్ బోధిస్తుంది. మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. చూడండి, ప్రభు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మీరు ఎలా ఉండాలంటే సిద్ధముగా ఉండాలి. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం సామెత, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎందుకు చక్కబెట్టుకోవాలంటే దీపం పోతే చక్కబెట్టుకోలేం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మరి ప్రభువు రాకముందే మనము సిద్ధపడి ఉండాలి. ప్రభువు రాకకు మనం సిద్ధపడి ఉండాలి. ప్రభువు వచ్చేసిన తర్వాత నేను సిద్ధపరచుకున్నానంటే ఎవరి వల్ల అవ్వదు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, వచ్చేలోపు సిద్ధంగా ఉండమన్నాడు. మరి సిద్ధంగా ఉండకపోతే దానికి నష్టాన్ని మనమే అనుభవించాలి. మరి మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా అండి? మన జీవితాన్ని మనం దిద్దుకుంటూ ఉండాలి. ఎందుకంటే మానవ జీవితాన్ని మనం పరిశీలిస్తుంటే దేవుడు ఎంతగా తన మాటలు తెలియజేస్తున్నా కానీ మనిషి ఎందుకో పాపాన్ని మాత్రం మానినట్లుగా కనబడతలేదు. దేవుని మాట వింటున్నాడు, పాపాన్ని చేస్తూనే ఉన్నాడు. నిజంగా అండి, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే దేవుని యొక్క మాట వింటూనే, దేవుని యొక్క మాటలను ఆలకిస్తూనే, మరి అదే టైంలో పాపముతో కూడా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి పాపము చేసిన వాడికి పరలోకంలో చోటు ఉందా అంటే లేదు. ఎందుకంటే పరలోకం అన్నది పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేయబడిన పట్టణం. పాపులకు చోటు లేదు అక్కడ. పరలోకములో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. ఎవడికి పడితే వాడికి వెళ్ళే అవకాశం ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మనం తెలుసుకుంటున్నప్పుడు మన జీవితాన్ని మనం దిద్దుకుంటూ ఉండాలి.
ప్రియ దేవుని సంగమా, మీరు ఆలోచించండి. ప్రభువు రాకడకు సిద్ధపడి ఉండండి చెప్పాడు. ప్రభువు రాకడకు సిద్ధపడాలంటే మనము మన అతిక్రమములన్నిటినీ దిద్దుకోవాలి, మన పాపములన్నిటినీ వదులుకోవాలి. ప్రతి దినము ఈ యొక్క కార్యక్రమం అన్నది మన జీవితాల్లో జరగాలి. మనిషి నిద్ర లేచిన మొదలుకొని మరల నిద్రపోయేంత వరకు తన ఆలోచన విధానం అంతయు పాపానికి దగ్గరగానే ఉంటుందండి. దేవునికి దగ్గరగా ఉండవలసిన ఈ మనసు పాపానికి దగ్గర ఉంటుంది, అలాగనే దేవునికి కూడా దగ్గర ఉంటుంది. దేవునికే దగ్గరగా ఉంటే చాలా బాగుండేది, కానీ దేవునితో పాటు పాపానికి కూడా అవకాశం ఇస్తుంది. ఇలా ఉన్న మనసు ప్రభువు రాకడకు అర్హతను సంపాదించుకున్నట్లుగా ఉంటుందంటారా? కానే కాదు. ఎలా ఉండాలంటే, ప్రభువు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలంటే, ప్రభు యొక్క ఆ రెండవ రాకడలో అర్హతను సంపాదించుకోవాలంటే ఈ లోకంలో జీవిస్తున్న ఈ జీవితకాలం అంతయు దేవునికి దగ్గరగా ఉండాలి. మరి దేవునికి దగ్గరగా ఉండాలంటే దేవునికి మనకు మధ్యగా అడ్డుపడుతున్న మన దోషములను మనము కడుక్కుంటూ ఉండాలి, మన పాపములను మనం దిద్దుకుంటూ ఉండాలి, మన జీవిత విధానములు మన ఆలోచనలు మనం దిద్దుకుంటూ ఉండాలి. ఈరోజు దేవునికి దూరం చేసే ఆలోచన మన జీవితం మీద ఎంత ప్రభావం చేస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. మనందరము ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఇది దేవునికి దూరం చేస్తుంది కాబట్టని దాన్ని దిద్దుకొని వదిలిపెట్టి మరి సరికొత్తగా దేవునికి దగ్గరయ్యే విధానంగా మనము ముందడుగులు వేయాలి. అలా వేసిన నాడే యేసుక్రీస్తు రెండవ రాకడను ఎదుర్కొనుటకు మనందరము సంసిద్ధంగా ఉంటాం. అంతేగానే భక్తుడనే దావీదు గారు తెలియజేస్తున్న నాకు విలువైన మాటను మీరు ఒకసారి చూడగలిగితే, పాపముల గురించి దోషముల గురించి పూర్తిగా ఆయన తెలుసుకొని వాటిని దిద్దుకొని వాటిని వదిలిపెట్టిన వ్యక్తిగా కనబడుతూ దావీదు గారు తెలియజేస్తున్న ఒక చక్కని మాటను మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు ఒకసారి చదవగలిగితే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు చూడండి, తన అతిక్రమములకు పరిహారము నొందాలి, మనిషి తన పాపములకు ప్రాయచిత్తం నొందాలి, ఇలా నొందినవాడు ధన్యుడు అంటున్నాడు. ఇలా నొందినవాడు ధన్యుడు. మరి ప్రభువు మనలను రక్షించినప్పుడు మనందరము అతిక్రమములకు దోషములకు పాపమునకు ప్రాయచిత్తం పొందుకున్నాం. ప్రాయచిత్తం పొందుకున్నప్పుడు మనందరం ధన్యులుగా ఉన్నాం. ప్రభువు అనుగ్రహించిన రక్షణకు వచ్చిన ప్రారంభంలో మనందరం మన దోషములకు, మన అతిక్రమములకు, మన పాపములకు ప్రాయచిత్తం పొందుకున్న మనము ధన్యులుగా మార్చబడ్డాం. ధన్యులుగా మారిన మనము అలాగే కొనసాగుతున్నామా? లేదంటే ప్రాయచిత్తం పొందిన పాపములను మరలా తెచ్చుకుంటున్నామా జీవితంలోకి? ఎందుకు తెచ్చుకోవట్లేదండి? ఖచ్చితంగా తెచ్చుకుంటుంది సమాజం. ఖచ్చితంగా వస్తున్నాయి మన జీవితంలోకి. విడిచిపెట్టిన ఆలోచనలు మరలా మన జీవితాలకి వస్తున్నాయి కాదంటారా? బైబిల్ మన చేతుల్లో ఉన్నా కానీ, బైబిల్ మన హృదయంలోనికి వెళ్ళాలని మనల్ని ప్రేరేపిస్తున్నా కానీ, బైబిల్ ఉన్న మాటలను మనం వింటున్నా కానీ పాపపు ఆలోచనలు మన హృదయానికి రావట్లేదా? చెప్పండి. పాపపు ఆలోచనలు మనిషి యొక్క జీవితంలో ఏలుబడి చేయట్లేదా? ఖచ్చితంగా చేస్తున్నాయి కాబట్టే మనిషి ప్రభువు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండలేని స్థితిలో ఉంటున్నాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ సెకనే ప్రభువు వచ్చేస్తే పరలోకానికి వెళ్ళిపోతామా? చెప్పండి. పరలోకానికి వెళ్ళిపోగలవా? వెళ్ళలేవు. ఎందుకంటే నీకు సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేదంటే నీవు దేవునితో బంధాన్ని కలిగి ఉంటేనే మరలా అదే టైంలో పాపముతో కూడా బంధాన్ని కలిగి ఉంటున్నావు. కాబట్టి నీకు ధైర్యము లేదు, అలాగనే నీకు సిద్ధపాటు లేదు. అలా ఉంటున్న సమాజాన్ని మేలుకొలుపుతూ తన అతిక్రమములకు పరిహారము నొందాలి, తన పాపములకు ప్రాయచిత్తం పొందాలి, అలా పొందినవాడు ధన్యుడిగా ఉంటాడు. ఇలా ధన్యునిగా మారినవాడు ప్రభువు యొక్క రాకడకు సిద్ధము కలిగి ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. మరి ఈ అతిక్రమములకు పరిహారము, పాపములకు ఇగో ప్రాయచిత్తము ఎప్పుడెప్పుడు పొందాలంటే ప్రతి సెకను మన జీవితంలో ఇది జరగాలి. మనల్ని మనము దిద్దుకుంటూనే ఉండాలి. ఎంతవరకు మనల్ని మనము దిద్దుకుంటూనే ఉండాలి. దేనితో దిద్దుకోవాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము చేత, మన యొక్క జీవితాల్లో వాక్యం చేత మనల్ని మనం దిద్దుకుంటూ దేవునికి దగ్గరే చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం దిద్దుకుంటూ దేవునికి దగ్గర అయ్యామో అలాంటి సమయంలో ప్రభువు ఏ టైంలో వచ్చినా కానీ మనకు భయమే ఉండదు. ఎందుకంటే మనల్ని మనం సరి చేసుకుంటున్నాం,
దేవునికి దగ్గర అవుతున్నాం. ప్రభు వస్తే పరలోకానికి ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఈ దిద్దుబాటులు అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదండి. మనిషి అనేవాడు 1-2 సార్లు తప్పులు చేసి, తప్పు చేస్తున్న ఈ మనిషి తప్పును తెలుసుకొని దాన్ని విడిచిపెట్టాడంటే చాలా గొప్పవాడైపోతాడు. లోకంలో ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఒక 10 దొంగతనాలు చేశాడు. దొంగతనాలు చేసినప్పుడు తన స్థితి ఎలా ఉంటుందో వాడికి తెలుసు. అందరూ ద్వేషిస్తారు, ఎవ్వరూ ప్రేమించరు. ఒకవేళ దొంగతనం చేసేటప్పుడు దొరికితే ఆ ఇంటి వారు కొడతారు, ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు కొడతారు, పోలీస్ కంప్లైంట్ పెడతారు, పోలీసులు కూడా ఆ దొంగను కొడతారు. ఎందుకంటే తాను చేసేది తప్పు. 10 సార్లు చేసిన తర్వాత ఇతడు ఆలోచించి, ఇది నా జీవితంలో మంచిది కాదని తన తప్పును తాను దిద్దుకొని మరలా తన జీవితమును మార్చుకుంటే, తన జీవితాన్ని మార్చుకొని ఒక ఉన్నతమైన ఆలోచనతో ముందుకెళ్తే, ఒకనొక రోజున కొట్టిన వాడే ఈరోజు ఏం బ్రతుకుతున్నాడు రా అని గొప్పగా చూస్తాడు, గొప్పగా మాట్లాడతాడు. ఎందుకంటే తన జీవితాన్ని తానేం చేసుకున్నాడు, దిద్దుకున్నాడు. మరి ఈ రోజున మనల్ని మనం దిద్దుకుంటే, మన జీవితాన్ని మనము ప్రతిరోజు దిద్దుకుంటూ ఉంటే పరమ తండ్రి మనల్ని చేర్చుకోడా? ఎందుకు చేర్చుకోడండి? ఖచ్చితంగా చేర్చుకుంటాడు. మనల్ని మనం దిద్దుకున్న రోజున దేవునికి మనం ఎంతో నచ్చుతాం. అలాంటి దిద్దుబాటు ఈరోజు మన జీవితంలో కలిగి ఉండాలి. ఈ దిద్దుబాటు అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే ఈ దిద్దుబాటు ఏం చేస్తుందంటే ప్రభువు రాకడకు సిద్ధపాటుని మనకు కలిగిస్తుంది.